హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చోలీ బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకుందామో చూద్దాం రండి. బ్యాక్ పార్ట్ తీసుకువచ్చి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్లు కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్ఫామ్గా మార్క్ చేసుకోవాలి. అది ఒక చోలీ కటింగ్కైనా, ఫ్రిన్స్ కటింగ్కైనా, ప్లస్ క్రాస్ కటింగ్కైనా మార్క్ చేసుకునే విధానం పర్ఫెక్ట్గా ఉండాలి. మార్కింగ్ని బట్టే బ్లౌజ్ యొక్క కటింగ్ పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది. ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్లు కొలుచుకోవాలి. అందరికీ ఒకలాగే ఉండదు. బాడీ పార్ట్స్ ఫ్రంట్లో ఒకలా ఉంటాయి, బ్యాక్ ఒకలా ఉంటుంది. మనం కొల బ్లౌజ్తో కొలతలు తీసుకుంటున్నాం కాబట్టి 4 మడతలుగా ఫోల్డ్ చేసుకొని పర్ఫెక్ట్గా చంక్ లూజులని, లెంత్లని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో అని చెక్ చేసుకోవాలి. షోల్డర్ జారకంట ఉండడానికి భుజం అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దాని ఒక విధంలోని చూపించినట్టు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి.
ప్రాక్టీస్తోని మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచీల పొడుగు, 2 ఇంచీల లూజు షేప్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. చోలీ కటింగ్ సులభంగా కటింగ్ చేసుకునే విధానం. చేసిన ప్రకారంగా మార్కింగ్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ ఒక షేపు పర్ఫెక్ట్గా ఉంటుంది. చోలీ కటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సమ్మర్లోని టైలరింగ్ నేర్చుకోవాలని అందరమే అనుకుంటాం, కానీ ఎండలకి ఎక్కడికి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ యూట్యూబ్లోని చూపించిన విధంగా మా ఛానల్లోని ఈ ఒక విధంగా కట్ చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ ఒక్క కటింగ్ అయినా సులభంగా వచ్చేస్తూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.